మహాభారతం అధ్యాయం 9. పాండురాజు మననం. ఓ రోజున పాండురాజు వేటకు వెళ్ళాడు. ఓ ఋషి అతడి భార్య ఆ అడవిలో మృగవేషంలో ఆడుకుంటున్నారు. మృగవేషంలో ఉన్నట్టు చేత వారి మనుషులని తెలియక పాండురాజు వేట తమకంతో మగలేడిని బాణంతో కొట్టాడు. ఆ ఋషి చనిపోతూ పాండురాజుని, ఓరీ పాపి, పడక గది సౌఖ్యం నీకు ఎప్పుడు సంభవిస్తుందో అప్పుడే నువ్వు మరణిస్తావని శపించాడు. శాపంతో పాండురాజు హృదయం మొక్కలైంది. రాజ్యాన్ని భీష్ముడు విదుడికి అప్పగించి భార్యలతో అడకు వెళ్ళి బ్రహ్మచర్యం ఆచరిస్తూ తపస్సు చేస్తున్నాడు. ఋషి శాపం వల్ల తనకి ఇంక సంతానం కలిగే అవకాశం లేదనే పాండురాజును ఆందోళన వెంటాడుతుంది. పాండురాజు ఆందోళన గమనించిన కుంతి తాను దూర్వాస మహాముని వద్ద పొందిన కుమారదాయకమైన మంత్రం గురించి వివరించింది. పాండురాజు భార్యలైన కుంతి మాద్రిని ఆ మంత్రశక్తితో సంతానం పొందాలని కోరాడు. ఆ ప్రకారంగా ఇద్దరు భార్యలకు పంచపాండవులు జన్మించారు. వారు అడవుల్లో మనుషుల మధ్య పెరిగి పెద్దవారయ్యారు. పాండురాజు తన భార్యలతో పిల్లలతో చాలా కాలం అడవుల్లోనే ఉన్నాడు. అది వసంతకాలం. ఒకనాడు పాండురాజు మాద్రి వసంతకాల సృష్టి విచిత్రాలను తిలకిస్తూ పక్షులు, పూలు, లతలు మొదలైన వాటిని చూసి ఆనందిస్తున్నారు. ఆ సమయంలో పాండురాజు హృదయోద్వేగం చెందాడు. అంతలో మాదిరి వద్దు వద్దు అంటున్న పాండురాజు లక్ష్య పెట్టలేదు. ఆ వసంతకాల సమయమున ఇంద్రియోద్వేగాన్ని అణిచుకోలేకపోయాడు. ఆయనలో బ్రహ్మచర్య వ్రతదీక్ష సడలింది. ఋషి శాపానుసారం తక్షణమే పాండురాజు మరణించాడు. మాదిరి తన విచారాన్ని దిగమింగలేకపోయింది. పాండురాజు మరణానికి తానే కారణమని తలిచి కుంతిని బతిమాలి తండ్రి తల్లి లేని కుమారులను కాపాడమని అప్పగించి ఆమె అగ్నిలోకి దూకి మరణించింది. ఆ అడవిలోని మునులు కష్టంలో ఉన్న కుంతిని ఆమె పుత్రులను హస్తినాపురం తోడుకొని వెళ్ళి భీష్ముడికి అప్పగించారు. అప్పటికి పాండవుల్లోని యుధిష్ఠిరుడికి 14,000 వయసు. మునీసులు హస్తినాపురం వచ్చి అడవిలో పాండురాజు మృతి విషయం తెలపడంతో రాజ్యమంతా విచారసాగరంలో మునిగిపోయింది. విదుడు, భీష్ముడు, వ్యాసుడు, ధృతరాష్ట్రుడు, కొంతమంది బంధువులు పాండురాజుకు అంత్యక్రియలు నిర్వహించారు. రాజ్య ప్రజలంతా పాండురాజు వియోగానికి తమకు కలిగిన గొప్ప నష్టంగా పరిగణించారు. వృద్ధురాలైన సత్యవతితో వ్యాసుడు ఎలా అన్నాడు, గతించిన కాలం బాగానే గడిచింది. రాబోయే కాలం బహు కష్టంతో నిండి ఉంటుంది. ప్రపంచపు యవ్వనావస్థ కళ మాదిరిగా కరిగిపోయింది. ప్రపంచమికి మోహంతో నిండిపోయి పాపకార్యాలు, విచారాలు రెండో వ్యవస్థపై పడబోతున్నాయి. కాలం అనివార్యమైంది. దానికి అడ్డు లేదు. ఈ రాబోయే విషాదాంశాలను నీ సంతతి కలిగిపోయే ఆపదలను నువ్వు చూడడానికి ఇక్కడ ఉండనవసరం లేదు. ఈ పట్టణాన్ని వదిలి కనిపించిన ప్రదేశాన్ని వెళ్ళి అక్కడ కుటుంబంలో నివసిస్తూ దైవచందంతో శేష జీవితం గడపడం మంచిది. సత్యవతి వ్యాసుని హితోపదేశాలతో అంబాలికలతో అడవులకు వెళ్ళింది. ఈ ముగ్గురు రాణులు తపోదనిలే స్వర్గస్థులయ్యారు. కానీ వారి సంతానం పడిన కష్టం చూడనవకాశం కలుగు చేసుకోలేదు.